ఈ ప్రపంచంలో అందరికంటే భయంకరమైన జైలు ఏదో తెలుసా? మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునే జైలు. సరిగ్గా రాహుల్ కూడా అలాంటి ఒక మానసిక జైల్లోనే బందీ అయిపోయాడు. నేను యావరేజ్, నేను దేనికి పనికిరాను, నేను గెలవలేను, ఈ మాటలే అతని ప్రపంచం. ఆ మార్పు ఏంటో చూసే ముందు ఈ కథ మీకు నచ్చుతుందని అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆ రోజు రిజల్ట్స్. రాహుల్ పేపర్ మీద ఎర్రటి మార్కులు. అందరూ తలదించుకొని రాహుల్ను చూసి నవ్వుతున్నారు. కానీ క్లాస్ టీచర్ ప్రకాష్ గారు అతని స్టేజ్ మీదకు పిలిచి తిట్టలేదు. రాహుల్ భుజం మీద చెయ్యి వేసి కిటికీ బయట కనిపిస్తున్న ఒక ఏనుగును చూపించారు. రాహుల్, ఆ ఏనుగును చూడు. దాన్ని ఒక చిన్న గొలుసుతో కట్టేశారు. అది ఒక్కసారి తల విదిలిస్తే ఆ గొలుసు తెగిపోతుంది. కానీ అది ప్రయత్నించదు. ఎందుకో తెలుసా? అది చిన్నప్పుడు ప్రయత్నించి ఓడిపోయింది. నేను ఈ గొలుసును తెంపలేను అని అప్పుడే ఫిక్స్ అయిపోయింది. నువ్వు కూడా అంతే. ఈ మార్కులు నీ శక్తిని నిర్ణయించలేవు. ఆ ఏనుగులా బందీగా ఉంటావా, లేక నీ గొలుసుల్ని తెంచుకొని సింహంలా గర్జిస్తావా? నీ లోపల ఒక విజేత ఉన్నాడు, వాణ్ణి నిద్రలేపు. ఆ ఒక్క మాటతో రాహుల్ గుండెల్లో ఒక తుఫాను రేపింది. ఆ రోజు నుంచి రాహుల్ మారాడు. పుస్తకం తెరిస్తే అర్థం కాకపోయినా వదిలిపెట్టలేదు. స్నేహితులు పార్టీలకు పిలిచినా వెళ్ళలేదు. నిన్నటి రాహుల్కి ఈ రోజు రాహుల్కి మధ్య యుద్ధం మొదలైంది. మిత్రులారా, మీలో కూడా రాహుల్ లాంటి పట్టుదల ఉంటే ఈ వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. మనం ఇచ్చే ఒక చిన్న సలహా ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఫలితాల రోజు అందరూ షాక్. ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చునే రాహుల్ ఈరోజు స్కూల్ టాపర్గా నిలబడ్డాడు. ప్రకాష్ గారు స్టేజ్ మీద రాహుల్కి మెడల్ వేస్తుంటే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది నా తెలివి కాదు, నన్ను నేను నమ్మేలా చేసిన మా టీచర్ అన్న ఆ ఒక్క మాటే. మిత్రమా, నీ గతం ఎలా ఉన్నా సరే, నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. ఆ ఏనుగులా పాత ఓటముల గొలుసులకు బందీ అయిపోకు. నిన్ను నువ్వు నమ్ము. విజయం నీ బానిస అవుతుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే, మీ జీవితంలో మిమ్మల్ని ప్రోత్సహించిన ఆ టీచర్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందిగా, నమ్మకమే నీ మొదటి విజయం. అందరికీ ధన్యవాదాలు.